ఈ చరాచర ప్రకృతిలో అణువణువున భగవంతుని యొక్క దివ్యశక్తి వ్యాపించి ఉంది. ఇందు గలడందు లేడను సందేహంబు వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికిన అందందే కలడు. భక్తుడైన ప్రహ్లాదుని కోరికపై నృసింహమూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభం నుండి దర్శనమిచ్చాడు. చెట్టు పుట్ట రాతి నదులు మొదలగు సమస్త చరాచరములు యందును వ్యాపించి ఉన్నానని గీత 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వివరించి ఉన్నాడు. అశ్వత్థ సర్వవృక్షాణం వృక్షములన్నింటిలో కంటే రావి చెట్టు యందు తాను ఎక్కువ శక్తితో ఉన్నానని భగవానుడు చెప్పాడు. ఇలాంటి మహిమ గల చెట్టు ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కానీ రోడ్డుకు అడ్డంగా ఉందని చెట్టే కదా అని పీకేద్దామని అనుకున్నారు. రోడ్డుకి అడ్డం తొలగించేద్దామన్నారు. కానీ అలా చేసిన ఒక వ్యక్తి ఒక్కసారిగా మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత చాలా రోజులకు రోడ్డుకు అడ్డంగా ఇబ్బందిగా ఉందని మరొక వ్యక్తి కొమ్మలు నరికేయడానికి చెట్టు ఎక్కడంతో జారి కింద పడి చెయ్యి విరగ్గొట్టుకున్నాడు. ఇక దాంతో గ్రామస్తులకు విషయం అర్థమైంది. కొమ్మలు వేలాడుతున్నా రోడ్డుకు అడ్డంగా ఉన్న భక్తి వలన కొందరు, భయం వలన కొందరు ఆ చెట్టుని కొట్టేయాలని ఆలోచన మానుకున్నారు. వీలైతే ఒక దండం పెట్టుకుని వెళ్తున్నారు. ఈ చెట్టు మహిమ తెలిసిన తర్వాత తొలగించాలి అనుకున్న గ్రామస్తులదే తప్పు అని మీరేమంటారు? తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడివారిపాలెంలో గోదావరి ఒడ్డున మొలిచింది ఈ రావి చెట్టు. గోదావరి గట్టు కొట్టుకుపోకుండా పటిష్టం చేయాలని చెట్టు తొలగించాలని అనుకున్నప్పుడే వాళ్ళకి ఆ ప్రమాదాలు జరిగాయని స్థానికులు అంటున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం చెట్టు కిందే వెలసిన సత్యమ్మ తల్లికి పూజలు చేస్తూ రావి చెట్టుకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ చెట్టుకి నైవేద్యంగా తమ పంటలో గింజల్ని పెడుతూ ఉంటారు. చెట్టుకి పూజలు చేస్తుంటారు. మరి అలాంటి చెట్టుని కొట్టేయాలి అనుకోవడం గ్రామస్తుల తప్పే అవుతుంది. రావి చెట్టు మూలాల్లో, కొమ్మల్లో, కాండాల్లో, ఫలాల్లో, పత్రాల్లో సర్వత్రా నారాయణుడు సమస్త దేవతలతో కూడి ఉన్నాడని స్కంద పురాణం చెబుతోంది. రావి చెట్టును విష్ణు రూపంగా చెబుతారు. కనుకనే రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును, రావి చెట్టును పెంచి పెండ్లి చేస్తారు. ఇలా చేసి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినట్టుగా భావిస్తారు. రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకుని ఉంది కనుకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇతర విధాలుగా ఉపయోగించరు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యం వస్తుందని, సంతానం కూడా కలుగుతుందని అంటూ ఉంటారు. ప్రజలు భక్తితో కాకపోయినా అత్యంత ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే ఒక చెట్టుగా, ఔషధాలు నిధిగా ఉన్న ఇలాంటి భారీ చెట్లను కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది.